ఎక్కడికి వచ్చినా రావే. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆవకాయ పత్త, ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర, ఇక్కడున్నావా? పోతున్నా. తినన్నయ్యా, అరిసే కదా. తినుబా మరిది, అరిసే కదా. ఇదేంటమ్మా నాకేవే? నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మావయ్య. ఇదిగో వదినా, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మ, వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే. నీ కర్మ. నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. ఏమిటి గారు, నేను లోపల లేకపోతే సంపాదన ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభ్రంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా, త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. పెళ్లికొడుకు ఎలా ఉన్నాడే? లాతే పర్వాలేదే, యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతాయి లేవే. మరి పెళ్లి కూతురు సూపర్ హిట్. ఇదేంటి, నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు. ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదిలికి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన సూదిలో దారం. ఈ మాట ఆలస్యంగా చెప్పేస్తే ఇప్పుడే పట్టుకెళ్ళొచ్చట. తీస్తే కుత్తిపడంలో వచ్చేసింది అంతే. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో 25,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదా నాన్న? వెళ్ళిపోదా నాన్న. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి బాటల లాటి ఉంది. లాఠీయా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా. అప్పుడు లాఠీతో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభనగర్లో పంపిస్తారు.
గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందుకు రోజులు వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు, నేను జీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున అంటే అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది. కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడతారు బాబాయ్ గారు. మగాడు తాళి కట్టేవారికి తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనం అయితే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను. నేను నిశ్చింతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టారు. ఏంటి మాస్టారు, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. ఫోటోలా? ఏంటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? కాలు కట్టే ముగ్గురు అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుక ఈ ఫోటోలు అమ్మాయికి అంతేగా అయితే. ఓపిగా అయ్యా, ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెద్ద మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రావలేదండి. దీనికి వెంటనే బురద నుట్టించేసి ఆడి మీ పేరెట్టేసుకుంటానండి. పెట్టుకుని నా పేట మీద చాట. ఇది ఎవరనుకున్నావు? నా కాబోయే పెళ్ళం. అయ్య బాబు, ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొడిచారు. ఏడ్చా కానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోకంటే పెద్ద కంచులా ఉందండి. కంచేంటా ఎదవా, బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉంటాయి చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సద్దీయ డప్పు కొడితే ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలొస్తుంది మామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెట్టిందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే, దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే పని చేయండి. ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో, 300 ఎట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? భోజనం బాబు, ధర్మం చేయండి బాబు. కళ్ళల్లోని భోజనం బాబు, ధర్మం చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. కళ్ళల్లోని బొడ్డు మీద బంగారులో పొద్దు నుంచి చెప్తున్నాం, పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందట? గ్యారెంటీగా వచ్చిందండి బాబు. అంటే నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చెప్పుకోండి, నేను ఈ ఎంపీని చెప్పుకొస్తానండి. ఎలా కనపడితే చూస్తాను. వెళ్ళండి. వచ్చిన సల్లకొండలో అన్నమొట్ట ఇక్కడున్నావా? ఏంటమ్మా, ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వులాగే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్యా. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? బాబు పట్టేసా, 600 కొట్టేసా. వద్దిందా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకెట్టుకు లాగాడన్నయ్యా. ఎంత ధైర్యంలో నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బెలా ఎందుకు? బెలూన్ పగలు కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు, వదిలి గారు అనుకుని అర్థమవుతున్నా. దొరకలా పక్కడెవడరా? బాగా అయి ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకో. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు. ఫాలో అయిపోతాం పదండి. నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకరా పదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవరు ఆ పడుతుంది? నిన్ను పెళ్లిలో తగలేడే ఓ గబ్బులే. ఏంట్రా మనం చూసేది గుసగుసలు ఆడుకుంటున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి, బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయికలు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొడుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందా గానీ చష్ట కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో
నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు. కానీ ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. ఈ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తెగిపోతాయి. వెళ్ళండి. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లని వదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు. నోరు మోసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీలు లేచిపోతాయి. నా తోడంతా లేవు, నిన్నే బెదిరిస్తావా? బాబు ఏంటండి ఇదేదో స్టేయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళెవరండి బాబు? అయ్యి బాబు డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు చూసుకోండి బాబు, ఇలాగిచ్చండి. ఏది కానీ అలా గేది ఈనిందని ఇప్పుడు తగులుందేంటి వర్షం? ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదు. రా సరిగా పంపడు. అర్జున పలుకున పార్త అలాంటి పిడుగు నేను బాగు అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చూస్తున్నా? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు, మీరెందుకు పారిపోలేదు? నీకు ప్రాణం అంటే తీపలేదా? ఉన్నగంటే పారిపోలేదు అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నువ్వు ఏమి పడినప్పుడే నీ మీద నా మనసు పడుతుంది. పోసిన గంజిలో తొరక
చాలా సిగ్గుందే. చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి నీ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గేటిచ్చేత. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఎట్టం లేదా? తెల్లారితే నా పెళ్లి. ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చినతని నాకు కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇచ్చాడు, నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు, లచ్చ అనుకుంటాను. అన్నీ జరుగుతాయా? పైనాడు ఆడు రాయాలి. అదే